హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే మాకు గుడ్ ఫ్రైడే అనమాట. గుడ్ ఫ్రైడేకి నేను చర్చికి అయితే రసనాలు చేసుకొని వెళ్తున్నాను. చూడండి, ఈ రసనాలు అయితే ఒక్కొక్క ప్యాకెట్లో ఎంత ఉందో తెలీదు, 10 గ్లాసులు వస్తాయంట. దీనికైతే నేనైతే కొన్ని తెప్పించాను అనమాట, ఒక ప్యాకెట్ ఫుల్ తెప్పించాను అనమాట. ఇప్పుడైతే రసనా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రసనా ఎలా చేయాలో చాలా ఈజీగా, ఎండాకాలం కదా, అందుకని చర్చికి అయితే నేను రసనాలు చేసుకొని వెళ్తున్నాను. దానికి ఏం తీసుకున్నానంటే రసనా ప్యాకెట్లు కొన్ని తీసుకున్నాను. కొన్ని అయితే చూడండి నిమ్మకాయలు తీసుకున్నాను అనమాట. నిమ్మకాయ వేస్తే పుల్లగా స్వీట్గా బాగుంటాయి అన్నమాట. చూసుకొని వేసుకుంటాను. కొన్ని అయితే పెట్టుకున్నాను అనమాట. కావాల్సింది చక్కెర అయితే తీసుకున్నాను. ఎంత కావాలో అంత వేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే చూడండి, నీళ్ళు అయితే ఇందులో మామూలు నీళ్ళు అనమాట, మనం మంచినీళ్ళు తాగుతాం కదా, ఆ నీళ్ళే ఇందులోకి తీసుకున్నాను అనమాట. ముందుగా అయితే ఇందులో చక్కెర వేసుకుంటున్నాను నీళ్ళల్లో. ఎక్కువ తగ్గులుగా ఎంతైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చక్కెర అంటే కొంచెం స్వీట్గా పుల్లంగా ఉంటేనే బాగుంటాయి కదా. కలిపేదానికి ఒక గంట ఎత్తుకొని వస్తా. ఈ షుగర్ అంతా ఇందులో వేసాను కదా. ఇప్పుడైతే దీన్ని ఎక్కడ ఇలా పెట్టుకుందాము. ఒక్కొక్క ప్యాకెట్ ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. దీంట్లో 2 లిక్విడ్లు ఉంటాయన్నమాట. ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఒకటి పౌడర్ ఉంటుంది, ఒకటి లిక్విడ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి లిక్విడ్ అనమాట. దీనికి వచ్చేసి 10 గ్లాసులు వస్తాయంట. పెద్ద దొరకలేదు ఫ్రెండ్స్, మాకు విలేజ్ కాబట్టి ఇవే దొరికాయి, అందుకని ఇవే చేస్తున్నాను అనమాట. చూడండి, ఇవైతే కట్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకుందాం. ఇందులో వేసేసుకుందాం. ఒక్కొక్కటి కట్ చేసి పోసేసుకుందాం. ఇది కూడా ఒకటి లిక్విడ్ పోసాను కదా. ఇప్పుడైతే దీంట్లో పౌడర్ ఉంటుంది అనమాట. పౌడర్ కూడా ఇందులో వేసేసుకుందాం. అన్నీ కట్ చేసి ఇలాగే ఇందులో పోసేసుకుందాం. ఒకటైతే పోసాను కదా, ఇంకా పోస్తున్నాను. చూడండి, అన్నీ ఇలాగే కట్ చేసుకొని పోసేసుకుందాం. బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ రసన అయితే. పుల్లగా ఇవన్నీ కలిపేసి షుగర్ బాగా కరిగిన తర్వాత మనం నిమ్మకాయలు వేసుకోవాలి. తర్వాత ఐస్ కనుక వేసుకుంటే చల్లగా బాగుంటాయి అన్నమాట. చూడండి, అప్పటికైతే కలర్ వచ్చేసాయి. ఇంకా కొన్ని పోద్దాం. అన్నీ అలాగే పోసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, అన్ని ప్యాకెట్లు అయితే ఇందులో వేసి కలిపేసాను అనమాట. ఈ నీళ్ళు అయితే ఎన్ని ఉన్నాయో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఒక 6 ప్యాకెట్లు వేసి కలిపాను అనమాట. ఇదిగో చూడండి, కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే దీన్ని ఇలా పక్కన పెట్టేసుకున్నాము. చక్కెర అయితే 2 కేజీల చక్కెరకి ఇది మిగిలింది ఫ్రెండ్స్. చూడండి, 2 కేజీలు అయితే వేసాను. చక్కెర అంతా పోసేసాను అనమాట. ఇప్పుడైతే టేస్ట్గా ఇంకా బాగా రావాలంటే కొన్ని నిమ్మకాయలు అయితే వేసుకోవాలి. నిమ్మకాయలు అయితే కొన్ని కోసి జ్యూస్ తీసుకుందాం. దాంట్లో బెండకుండా, ఎందుకంటే విత్తనాలు వస్తాయి కాబట్టి ఇందులో విండేసుకుందాం అంతా. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి. మేము చర్చికి వెళ్తాం కాబట్టి చేస్తున్నాను. ఇలా రివర్స్ తిప్పుకొని ఇలా తీస్తే జ్యూస్ బాగా వస్తుంది అనమాట. పుల్లగా తీయగా బాగుంటుంది. ఎండకి అయితే చల్లగా ఉంటాయని తీసుకెళ్తున్నాను. ఒక 4 అయితే వేస్తాను నేను ఫ్రెండ్స్. చూడండి, నిమ్మకాయలు అన్నీ అయితే ఒకటి ఉంచాను, 4, 5 వేసాను అనమాట. చూడండి,
ఒక 4-5 పిండుకున్నాను, ఒకటి మిగిల్చాను అనమాట. ఎందుకంటే దీంట్లో కూడా రసనాలు కూడా పుల్లగా బాగుందనమాట. ఇప్పుడైతే ఇదంతా ఇందులో పోసేసుకున్నా విత్తనాలన్నీ. చూడండి అంతే. ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేసుకున్నాము. ఇంకా నీళ్ళు పోయాలి ఫ్రెండ్స్, చాలా స్వీట్గా ఉంది. ఇప్పుడు ఇంకా నిమ్మకాయ కూడా వేసాను కదా, ఎందుకంటే నేను ఫ్రీజర్లో ఐస్ పెట్టాను అనమాట. ఇంత గిన్నెలో ఆ ఐస్ ఇందులో వేసేతలకు మాకు ప్రేయర్ అయ్యే లోపల ఇదైతే కూలింగ్ అయిపోతుంది. చేసేదైతే ఇలాగే ఉంచుకుంటాను. ఐస్ క్యూబ్ వేసేతలకు కరిగేసేలకు కూలింగ్ వస్తుంది, ఇంత వాటర్ వస్తుంది అనమాట. స్వీట్ ఎలా ఉందో చూద్దాం. బాగుంది ఫ్రెండ్స్, స్వీటు పుల్లదనం బాగుంది. నిమ్మకాయ ఇస్తాను ఇంకా టేస్ట్గా ఉంది. ఇది అసలు మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చర్చికి అయితే తీసుకొని వెళ్తాను, కలిపి పెట్టేసి నేను చర్చికి వెళ్తాను అనమాట. వచ్చినాక తీసుకెళ్తాను, మధ్యలో వచ్చి తీసుకెళ్తాను అనమాట. బాయ్, మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం.